ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీ అందరికీ కూడా ఆ ప్రభు యేసు ఉత్థాన శక్తిని మీ అందరికీ తెలియజేస్తూ హ్యాపీ ఈస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో రోజుల తర్వాత మరలా హల్లెలూయా అంటూ ఆ ప్రభుని మనం ఆరాధించుకుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, మరి ప్రభుని యొక్క వాక్కు తెలియజేస్తుంది. ఆ స్త్రీతో ప్రభు పలుకుతున్నాడు యోహాను 11:25. అప్పుడు యేసు నేనే పునరుత్థానమును జీవమును నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. ప్రైజ్ ది లార్డ్. నన్ను విశ్వసించిన వాడు మరణించినను జీవించును. ఆయన సమాధిలో ఉంచబడిన తర్వాత, తన ప్రాణం కోల్పోయిన తర్వాత పరలోకమునకును మరి నరకలోకంలోను రెండింటిని కూడా సందర్శించి వాటిని సరిచేసి నరకలోకంలో చిక్కుకుపోయిన వారిని పరలోకానికి చేర్చి, మీ అందరికీ నేను ఒక నూతన మార్గాన్ని ఏర్పరిచి ఉన్నాను, నన్ను విశ్వసించండి అని మరలా ఆయన పునర్జీవుడై మనకు పునర్జీవమును ఇవ్వడానికి ఈ పరలోక మార్గాన్ని ఏర్పరిచి ఉండగా, ప్రియమైన బిడ్డలారా, మరణమా నీ ముల్లు ఎక్కడా అని ప్రభు పలుకుతున్నాడు. 1 కొరింథీ 15:55 చదివితే అక్కడ మరణం యొక్క ముల్లు ఏ విధంగా విరవబడింది అనేది మనకు తెలియజేయబడుతుంది. ఓ మృత్యువా నీ విజయం ఎక్కడా? ఓ మృత్యువా బాధింపగలగా నీ శక్తి ఎక్కడా? మరణపు ముల్లు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ప్రైజ్ ది లార్డ్. ఆ ధర్మశాస్త్రాలని పరిపూర్తి చేయుటకు క్రీస్తు ప్రభు మన కోసం శిలువలో మరణించి, ఆయన మరణం ద్వారా మరణపు ముళ్ళును విరచివేసి మనల్ని సజీవ లెక్కలో ఉంచి పరలోకానికి ప్రభు మనల్ని చేరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆ మరణాన్ని గెలిచిన దేవుణ్ణి మనం ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం, గణపరుచుకుందాం, ఉత్సాహంగా ఆయన మహిమపరుచుకుందాం. స్తోత్రం. మరణాన్ని గెల్చిన దేవా, నిన్నే ఆరాధించేదనయ్యా. జీవనకధిపతి నిన్నే ఆరాధించేదనయ్యా. మరణాన్ని గెల్చిన దేవా, నిన్నే ఆరాధించేదనయ్యా. జీవనగధిపతి నిన్నే ఆరాధించేదనయ్యా. హల్లెలూయా హోసానా, 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 హల్లెలూయా
ప్రాణంతో లేచిన దేవా, నిన్ను నేను ఆరాధిస్తాను. జీవనకు అధిపతి అయిన ప్రభువా, నిన్ను నేను మాత్రం ఆరాధిస్తాను యేసయ్యా. స్తోత్రం. ప్రాణముతో లేచిన దేవా, నిన్నే ఆరాధించేదనయ్యా. జీవనకధిపతి నిన్నే ఆరాధించేదనయ్యా. ప్రాణముతో లేచిన దేవా, నిన్నే ఆరాధించేదనయ్యా. జీవనకధిపతి నిన్నే ఆరాధించేదనయ్యా. హల్లెలూయా హోసానా, 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 హల్లెలూయా హోసానా. ఆత్మతో నింపుతున్న దేవా, నిన్నే ఆరాధించదనే యేసయ్యా. జీవనాధిపతి నిన్నే ఆరాధిస్తున్నాం యేసయ్యా. స్తోత్రం. ఆత్మతో నింపిన దేవా, నిన్నే ఆరాధించేదనయ్యా. జీవనకధిపతి నిన్నే ఆరాధించేదనయ్యా. ఆత్మతో నింపిన దేవా, నిన్నే ఆరాధించేదనయ్యా. జీవనకధిపతి నిన్నే ఆరాధించేదనయ్యా. హల్లెలూయా హోసానా, 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 హల్లెలూయా హోసానా. మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించేదనయ్యా. జీవనకధిపతి నిన్నే ఆరాధించేదనయ్యా.
మరణాన్ని గెలిచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా జీవన గదిపది నిన్నే ఆరాధించెదనయ్యా హల్లెలూయా హోసనా ఆమేన్ హల్లెలూయా హోసనా 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 ప్రభువా యేసయ్యా ఇదిగో తండ్రి నీ యొక్క పునరుత్థాన మహిమలో మేమందరము కూడా ప్రభా చేరి నీ యొక్క పునరుత్థాన శక్తి కోసం మేము ప్రార్థన చేస్తుండగా నేను ఆరాధించి ఉండగా ప్రభా నీ యొక్క పునరుత్థాన శక్తిని మాలో నీవు నెలకొల్పిన దాన్ని బట్టి నీకు స్తోత్రం యేసయ్యా ఇదిగో తండ్రి నీ యొక్క వెలుగులో మమ్మల్ని నడిపించండి యేసయ్య మీ యొక్క జీవంలో మమ్మల్ని నడిపించండి యేసయ్య మీ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించండి యేసయ్య ఇదిగో తండ్రి నీ యొక్క సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచి ప్రభువా నిత్యము నీ బిడ్డలుగా మేము వెలుగొందులాగిన నీ వెలుగులో మేము ఉండులాగిన దీవించి ఆశీర్వదించమంటూ మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రభువు మీతో నుందురుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు మరణమును జయించిన క్రీస్తు దాని యొక్క ముళ్ళును విరచిన ప్రభువు పునరుత్థాన శక్తితో మనలను దీవించు తండ్రి పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక ఆమేన్ ప్రియ సహోదరి సహోదరులారా దయచేసి గమనించండి మన యూట్యూబ్ ఛానల్ని క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే యొక్క కార్యక్రమం ద్వారా మరి ఎంతోమైన నూతనమైన సభ్యులకు దేవుని యొక్క వాక్కును పంచిపెట్టిన వారు అవుతారు. కాబట్టి ఆ పునరుత్థాన దేవుని యొక్క శక్తిని మీరు చేసే ఈ షేర్ లైక్ ద్వారా మరి ఇతరులకు కూడా వారు కూడా పొందుకోగలరు. కాబట్టి మరి యొక్క కార్యాన్ని చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా దయచేసి గమనించండి, మీ యొక్క ప్రార్థన విన్నపాలను మరి యూట్యూబ్ లైవ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో తెలియచేసినట్లయితే మీకోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలోను, కమ్యూనిటీ ప్రార్థనలోను మరియు దేవుని పూజలో మేము సమర్పిస్తూ ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో మీ యొక్క కామెంట్లను తెలియచేయండి. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోనండి. అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. ప్రవేశ గీతం. పూజలు సేయా దేవుని జనమా పూమాలతో పరుగునరండి. పూజలు సేయా దేవుని జనమా పూమాలతో పరుగునరండి. పావన యేసుని వాగ్దానమునా, పావన యేసుని వాగ్దానమునా వరములు పొందా వేగమే రండి. వరములు పొందా వేగమే రండి. పూజలు సేయా
దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు లుసేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరి విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో మనం ఈ పునరుత్థాన దేవుని యొక్క మహిమ దివ్య పూజను జరుపుకొనుచుండగా మన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క తప్పిదమును ఒప్పుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపం చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మనకైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతుకుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహిమ గీతం. సరే. మహోన్నతున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగుడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనతైక పుత్రుడా, ప్రభు అయిన క్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించి ప్రభువా మా మనవిని ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చి ఉన్న ప్రభువా మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుకుందుము. నిరతము దయను నిలయమైన ఓ సర్వేశ్వర, ఈ వార్షిక పాస్కా మహోత్సవముల ద్వారా నీ పవిత్ర ప్రజలుగా నీవు రూపొందించుకున్న వారందరూ జీవన వరమును నూతనీకరించి నీ కృపను వారందరూ అనుభవించుదురుగాక. నీ ఎన్నిక ప్రజలు జ్ఞానస్నానము ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, పవిత్రాత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మమును, క్రీస్తు రక్షణ ద్వారా పొందిన రక్షణమును పూర్తిగా గుర్తింపగలుగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము వచనములు 34 నుండి 43 వరకు. అంతటా పేతురు ఇట్లు ప్రసంగింపును ఆరంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. అందరికీ ప్రభువు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు
శాంతి సువార్తను ప్రకటించుట మీరు ఎరిగినదే కదా. యోహాను బోధించిన బాప్తిస్మమును గలిలయ ప్రారంభమై యూదియా అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరకు తెలిసినదే. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఇట్లు అభిషేకించి మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరూ స్వస్థపరచెను. ఎలైనా దేవుడు ఆయనతో ఉండెను. యూదుల దేశంలోను యెరూషలేములోను ఆయన చేసిన వానికి అన్నిటికీ మేము సాక్షులము. అయినను దేవుడు ఆయనను 3వ నాడు మృతుల నుండి లేపి మరలా మాకు కనపడనట్లు చేసెను. దేవునిచే ముందుగా ఎన్నుకొనబడిన ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే గాని ఆయన ఇతరులకు కనిపించలేదు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తర్వాత మేము ఆయనతో అన్నపానీయములు పుచ్చుకుంటుమి. జీవితులకును మృతులకును తీర్పరిగా దేవుడు నియమించిన వాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలెను, సాక్ష్యమియ్యవలెనని దేవుడు మమ్ము ఆజ్ఞాపించెను. ఈయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ పాపములు ఈయన నామమున క్షమింపబడనని ప్రవక్తలందరూ పలికినది ఈయనను గురించియే. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్నము పునీత పౌలు కొలీసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనంలో 1 నుండి 4 వరకు. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచట దేవుని కుడిపక్కన క్రీస్తు తన సింహాసనంపై అధిష్ఠించి ఉండును. మీరు మీ మనసులను ఇచ్చటి భూమిపై గల వస్తువుల మీద గాక అచట పరలోకమందలి గల వస్తువులపై లగ్నం చేసుకొనుడు. ఏలైనా మీరు మరణించితిరి, మీ జీవితమును క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమై ఉండుదురు అని చెప్పెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నదిలా పొంగింది నాలో యేసు ప్రేమ, అలలా ఎగసింది నాలో యేసు ప్రేమ. నదిలా పొంగింది నాలో యేసు ప్రేమ, అలలా ఎగసింది నాలో యేసు ప్రేమ. ఎన్నాళ్ళకో మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము. నా ఆత్మను తాకింది నాడు వాక్యం, యేసు వాక్యము. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. నదిలా పొంగింది నాలో యేసు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనంలో 1 నుంచి 7 వరకు. విశ్రాంతి దినము గడిచిన తరువాత మగ్దల మరియమ్మ, యాకోబు తల్లి మరియమ్మ, సొలోమియమ్మ యేసు భౌతిక దేహమును అభిషేకించుటకై సుగంధ ద్రవ్యములను కొని ఆదివారము వేకువ జామున బయలుదేరి
సూర్యోదయము సమీపమునకు సమాధిని చేరిరి. సమాధి ద్వారము నుండి ఆ బండను తొలగింప మనకు ఎవరు తోడ్పడుదురు అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. అది ఒక పెద్ద రాయి, కాని వారు వెళ్ళి చూచినప్పటికే ఆ రాయి తొలగింపబడి ఉండుట చూచిరి. వారు సమాధిలోనికి పోగా తెల్లని వస్త్రములు ధరించి సమాధి కుడి ప్రక్కన కూర్చుండి ఉన్న ఒక యువకుని చూచి ఆశ్చర్యచకితులైరి. అతడు వారితో, మీరు భయపడకుడు, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన పునరుత్థానుడాయను, ఇక్కడ లేడు. వచ్చి ఆయనను ఉంచిన స్థలమును చూచుడు. మీరు వెళ్ళి పేతురునకు తక్కిన శిష్యులకు, ఆయన మీకంటే ముందు గలిలయకు వెళ్ళుచున్నాడు, తాను చెప్పినట్లు మీరు ఆయనను అచట చూచెదరు అని చెప్పుడు అనెను. వారు ఆశ్చర్యముతోనూ భయముతోనూ బయటకు వచ్చి అచట నుండి పరిగెత్తిరి. వారు భయపడి నందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ కూడా ఈస్టర్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా సత్యాన్ని ఎరిగి ఉన్నాం. మరణించిన క్రీస్తు జీవంతో మూడో నాడు లెగిశాడు అని. అయితే ఈ మరణం పైన విజయం ఎవరికి అధికారం ఉంది? ఎవరు దాన్ని పొందుకోగలరు? ఇది ఒక కులానికో, వర్గానికో, వర్ణానికో, భాషకో, ప్రాంతానికో చెందినది కాదు. ఇది ఆ క్రీస్తు యేసులో పాలిభాగస్తులై బాప్తిస్మము పొందుకున్న ప్రతి ఒక్కరికి అందజేయబడుతుంది, అది సంక్రమిస్తుంది అని దేవుని యొక్క వాక్కు మనకి బోధిస్తుంది. అపోస్తుల కార్యంలో మరి అపోస్తులకి అక్కడున్న ప్రజలకి పౌలు గారు బోధిస్తూ తెలియజేస్తున్నారు. మరి 10వ అధ్యాయం 37వ వచనం మనం చదివితే 37 లేదా 39 కూడా చదవచ్చు. యోహాను బోధించిన బాప్తిస్మ అనంతరము యోహాను బోధించిన బాప్తిస్మం అనంతరము గలిలయలో ప్రారంభమై యూదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటనలను మీ అందరికీ తెలిసిందే కదా. పవిత్రాత్మ శక్తితోను దేవుడు నజరేతుడగు యేసును ఎట్లా అభిషేకించినదియో ఎట్లానో మీకు తెలియను కదా. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచు శక్తులను లోబడిన వారందరిని స్వస్థపరిచెను అన్నాడు. గట్టిగా దేవుని చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, ఆయన స్వస్థపరుస్తున్నాడు. కలయి తిరిగాడు, అంతే చేశాడు. మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తున్నాడు? మరి బాప్తిస్మ యోహాను గారి యొక్క బాప్తిస్మముతో మీరు ఆయనకి మరి బిడ్డలుగా మారి ఉన్నారు. మీరు ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ వర్ణానికి చెందినవారైనా సరే, ఏ వర్గానికి చెందినవారైనా సరే, ఏ భాషకు చెందినవారైనా సరే, ఆయన అది చూడట్లేదు. నువ్వు సున్నతి చేసుకున్నావా లేదా అని చూడట్లేదు. ఆ ప్రజల్లో ఈ భావన ఎక్కువగా ఉంది. మేము ఈ వర్గానికి చెందినవారం, క్రీస్తు ప్రభు మరి ఏ వర్గానికి చెందినవాడు, ఆయన యూదా జాతికి చెందినవాడు కదా, మరి యూదులకు మాత్రమే ఆయనకు జీవం వస్తుంది అని వారు తలస్తున్నారు. కాదు, ఇది తప్పు. ఆయనకు జీవం ఎవరెవరికంట? అన్ని వర్గాలకి, అన్ని వర్ణాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని భాషల వారికి, అన్ని కులాల వారికి ఎవరైతే క్రీస్తులో బాప్తిస్మం తీసుకున్నారో ఆ పునరుత్థాన శక్తి వారిని సజీవమైన పరలోకానికి చేరుస్తుంది అని దేవుని యొక్క వాక్కు బోధిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, దాన్ని బలపరుస్తూ మరి 2వ పట్టణం మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము మరి 3వ వచనంలో మనం చదివితే,
ఏలైనా మీరు మరణించితిరి, మీరు మరణించితిరి, మీ జీవితము మీ జీవితము క్రీస్తుతో పాటు క్రీస్తుతో పాటు దేవుని యందు దేవుని యందు గుప్తమై ఉన్నది. గుప్తమై ఉన్నదంట. దేవునిలో మన యొక్క జీవితం అనేది గుప్తమై ఉన్నది. మీకంటే ముందుగా ప్రభు యేసు గలిలయ పట్టణానికి చేరును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమైనా వాక్యం చదవబడుతుంది? మార్కు శుభవార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము మరి 15 వచనం మనం చదివితే 14 నుంచి చదవండి. తదుపరి 11 శిష్యులు భోజనం చేయుచూ ఉండగా, సారీ ఇది ఏమని చెప్పాను, 6 నుంచి చదవండి సార్, 5 నుంచి చదవండి. 5 వారు సమాధిలోనికి పోగా తెల్లటి వస్త్రములు ధరించి సమాధి కుడి పక్కన కూర్చుని ఉన్న ఒక యువకుడిని చూచి ఆశ్చర్యచకితులైరి. ఆ యువకుడు చెప్తున్నాడు యేసు ప్రభుని గురించి సాక్ష్యము. అతడు వారితో మీరు భయపడకుడు, సిలువ వేయబడిన నజరేతుడైన యేసును మీరు వెతుకుతూ ఉన్నారు కదమ్మా. ఆయన పునరుత్థానుడాయను. ఇక లేడు, ఇక ఆయన ఇక్కడ లేడు, సమాధిలో లేడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? పరలోకం చేరుకున్నాడు. నరక ద్వారాన్ని మరి సందర్శించాడు. ఆయన అక్కడిదక్కడ సెటిల్ చేశాడు, ఇక్కడిదక్కడ సెటిల్ చేశాడు. అన్ని సెటిల్ చేసి మనకి రాజమార్గాన్ని ఏర్పరుస్తూ ఉన్నాడు. ఆయన మనకంటే ముందుకు వెళ్ళాడంట. ప్రైజ్ ది లార్డ్. చదివితే వచ్చి ఆయనను ఉంచిన స్థలమును కూడా చూడు. ఆయన ఉంచిన స్థలమును చూడండి. ఇదిగో ఈ చూస్తున్నారు కదా, ఆయన పరుండబెట్టిన ఈ బలను చూస్తున్నారు కదా, ఇది ఖాళీగా ఉంది కదా. ఆయన నర వస్త్రములు తీయబడి ఉన్నాయి కదా, ఒకదానితో ఒకటి మడత పెట్టి ఉన్నాయి, చూసారా? చదువు. మీరు వెళ్ళి పేతురునకు తక్కిన శిష్యులకు కూడా ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళుచున్నాడు. ఆయన మీకంటే కూడా గలిలయకి వెళుచున్నాడు. ఆయన మీకంటే ముందుగా వెళ్తున్నాడు. వీరు మరి ఎవరెవరు ఉన్నారంటే అక్కడ 3 మనం చూసినట్లయితే ప్రతిని బిడ్డలారా, మరి కాదు 3 స్త్రీలు ఇక్కడ మనం చూస్తున్నాం. మరియ తల్లి, మరి మనం చదివితే ఇక్కడ మనం చాలా మగ్దల మరియమ్మ, యాకోబు తల్లి మరియమ్మ, సొలోమి అమ్మ. ప్రైజ్ ది లార్డ్. సారీ, మగ్దల మరియమ్మ, యాకోబు తల్లి మరియమ్మ, సొలోమి అమ్మ, 3 స్త్రీలు పరిగెడుతూ ఉన్నారు. పేతురు తక్కిన 11 మంది శిష్యులను కలవడానికి. ప్రతినిబిడ్లారా, మరి వారికంటే ఆ 3 స్త్రీల కంటే ముందుగా వెళ్ళి ప్రత్యక్షమయ్యి వారితో మాట్లాడుతున్నప్పుడు, మీరు భయాందోళనతో ఉన్నారు, మాకు ఇలా ఒక వ్యక్తి కనపడ్డాడు, మాకు ఇలా సందేశాన్ని ఇచ్చాడు అని చెప్పడానికి కూడా వారికి మాట పెగలట్లా, నోరు పెగలట్లా, చెప్పలేకపోతున్నారు. మరి ఆ భయంలో ఉన్నప్పుడే యేసు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యి తోమా గారితో మాట్లాడుతూ ఆయన యొక్క సందేహాలని బలపరుస్తూ శరీరాన్ని తన యొక్క వేలతో గాయపడిన ఆ హస్తాలను తాకి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఇలా పునరుత్థాన శక్తి మనలో ఉన్నప్పుడు ఏ విభేదాలను కోరుకోదు. పునరుత్థాన దేవుడు మనలో ఏ యొక్క భాష, వర్గ, కులము, ప్రాంతము, వర్ణమని ఏది కూడా కోరుకోవట్లేదు. ఆయన నామంలో నువ్వు బాప్తిస్మం పొందుకున్నామా, నీకు పునరుత్థాన శక్తి సంక్రమిస్తుంది అని దేవుని యొక్క వాక్కు మనకు బోధిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఆ ప్రభు మనకి పునరుత్థాన శక్తిని అందజేస్తుండగా విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో మన యొక్క హృదయ కానుకను ప్రభునికి సమర్పించుకుందాం.
నా జీవనాద ఆదరించుమయ్యా, నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా బలియార్పణ ఆదరించుమయ్యా, నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుల మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ ప్రజల మరియు నీ యందు నూతన జన్మం నొందిన వారిని వారి యొక్క అర్పణలను దయతో స్వీకరింపుము. విశ్వాసము ద్వారాను జ్ఞానస్నానం ద్వారాను నూతన జన్మను పొందిన మమ్ములను నిత్య ఆనందమునకు చేర్చమని దీనతతో ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన ప్రభు అయిన దేవుని కృతజ్ఞత తెలుపదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించటయు మా పాస్కాయుక్త క్రీస్తు బలి అయిన ఈ యాగమును అర్పించుకుంటూ నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఎలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణమును చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అందరియు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూల్తర దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకముని మహిమతనికి విన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తురించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా కర్ణం దామన్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమింద పరిపూర్ణను చేయము. ఉత్థానమైన నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని అందరూ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. అందరిపై దయ చూపి దేవుని కనితలు పునీత మరియమ్మతోను, వారి భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదరణి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో బాగున్న దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు వారు మేము స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసించదము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావాల్సిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా తప్పని వారిని మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్మ శోధనకు వేసుకొని కీడును రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాప నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములో జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నందును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపము పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతి దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. దేవా, నీవు నాయన ప్రవేశించిన నేను పాత్రుని కాను, కానీ ఒక మాట ప్రకటన ఆత్మ స్పందను. క్రీస్తు శరీరక్తం మన నిత్య జీవితంలోకి చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులా, దయచేసి గమనించండి. మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం మరి అన్యుల మధ్య జీవిస్తున్నాం. ఇట్స్ ఎ మిషన్ ఏరియా. ఒక క్రైస్తవ కుటుంబం కూడా మన కేంద్రాన్ని చుట్టలేదు, కానీ విశ్వాసంతో అన్యులకి వాక్యాన్ని బోధిస్తూ ఇటుకు బట్టి వాళ్ళని విశ్వాసంలో బలపరుస్తూ ఉన్నాం. ప్రజలను బిడ్డలారా, మీ యొక్క ప్రార్థనను మరి చెయ్యొత్తును మాకు అందజేయండి. అదే విధముగా మరి మన కేంద్రంలో ప్రతి సెకండ్ సాటర్డే మరి ప్రతి శనివారం కూడా ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఉదయం 10:30 గంటల నుండి మొట్టమొదటిగా జపమాల, ఆరాధన, దీపావళి పూజ, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు కలవు. కావున రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోనండి. అందరికీ కూడా ప్రేమ విందు కలదు. అదేవిధంగా ఎవరికైనా ప్రార్థన విన్నపాలు కావదలుచుకున్న వారు నా నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకోసం మేము ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉంటాము, మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. ప్రార్థించుకుందాము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ శాశ్వత పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ ఉత్థాన మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ నుండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గీతం గీతం జయ జయ గీతం, చేయి తట్టి పాడేదము. యేసురాజు లేచెను, హల్లెలూయా.
ప్రకటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయము ప్రకటించెదము. చూడు సమాధి మోసిన రాయి దొరులుసు పరుగెడెను, అందు వేసిన ముద్ర కావలి నిలిచెన్ దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయము ప్రకటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా